స్వామి మన ఊరు మన గుడి మన బాధ్యత కార్యక్రమంలో ఇప్పుడు 39వ గుడి ఇది మనం శుభ్రం చేస్తున్నాం. మన గీతా యోగాసన సంఘం సభ్యులు, తర్వాత పట్టణ ప్రజలు, తర్వాత ఈరోజు ఈ గాయత్రి పీఠం ఇక్కడున్న కమిటీ మిత్రులు మిత్ర బృందంతో అందరం కలిపి చేస్తున్నాం. కాబట్టి మన ఊరు మన గుడి మన బాధ్యత కార్యక్రమంలో ఈ కార్యక్రమం మొదలు పెడుతున్నాం సార్. ఈరోజు సార్ అందరికీ శుభోదయం. దత్త జయంతి త్వరలో ఉంది. ఆ సందర్భం పురస్కరించుకొని ఈ దత్త జయంతి పీఠం వాళ్ళ యొక్క ఆహ్వానం మేరకు మన ఊరు మన గుడి మన బాధ్యతలో భాగంగా 39వ గుడిగా ఇక్కడ ఈరోజు మనమంతా వచ్చేసి ఈ గుడిని శుభ్రం చేయడం జరుగుతుంది, గాయత్రి పీఠాన్ని. కాబట్టి అందరూ మిత్రులు ఇట్లా ఈ విధంగా రావడం చాలా ఆనందకరం. అసలు ఇలాంటి కార్యక్రమం పాల్గొనడమే చాలా పుణ్యము. ఇలాంటి థాట్ రావడమే చాలా గొప్ప. కాబట్టి ఇలాంటి మిత్రులందరూ మన యోగా సంఘ సభ్యులే కాకుండా ఇందులో ఆసక్తి గల చాలామంది ఇక్కడికి వచ్చేసినారు. ముఖ్యంగా మహిళా మతలకి వందనాలు. ఇంతమంది మీరు ఈ విధంగా రావడం చాలా శుభకరం. योगीशाय योगधीशाय योगपरायण योगेन्द्र ब्रह्मरूपाय विष्णुरूपाय शिवरूपाय दत्तात्रेय सर्वमन्त्रस्वरूपाय सर्वयन्त्रस्वरूपाय सर्वतन्त्रस्वरूपाय सर्वसिद्धिप्रदाताय सर्वमन्त्रस्वरूपाय सर्वयन्त्रस्वरूपाय शूलहस्ताय कृपानिधाय जराजन्ममूलविनाशकाय भवपाशमूलाविमुक्ताय सर्वरोगहर दत्तात्रेय कर्पूरकान्तिदेहाय वेदशास्त्रपरिज्ञाय मूर्तित्रयस्वरूपाय दिव्यरूपाय दत्तात्रेय सर्वमन्त्रस्वरूपाय सर्वयन्त्रस्वरूपाय सर्वतन्त्रस्वरूपाय सर्वसिद्धिप्रदाताय सर्वमन्त्रस्वरूपाय सर्वयन्त्रस्वरूपाय नमो भगवते दत्तात्रेय स्मरणमात्रमुन सन्तुष्टाय ज्ञानप्रदाय चिदानन्दाय महायोगिवो अवधूताय सर्वानर्थमु सर्वक्लेशमुल प्रसन्नार्तिहर सनातना शरणागतुलु दीनार्तुलकु आपदोद्धार नारायण सर्वमन्त्रस्वरूपाय सर्वयन्त्रस्वरूपाय सर्वतन्त्रस्वरूपाय सर्वसिद्धिप्रदाताय सर्वमन्त्रस्वरूपाय सर्वयन्त्रस्वरूपाय ఇలలో జనించి దైవం గురువుగా సాక్షాత్కరించిన దత్తాత్రేయుని అవతారం నిరంతరాయం అతి రహస్యం కామక్రోధమదమాత్సర్యములు దేవదత్తముగ జయించి త్యజించ మనుజులందరకు మనోవికాసం ప్రేరణమే అవతార లక్ష్యము सर्वमन्त्रस्वरूपाय सर्वयन्त्रस्वरूपाय सर्वतन्त्रस्वरूपाय सर्वसिद्धिप्रदाताय सर्वमन्त्रस्वरूपाय सर्वयन्त्रस्वरूपाय విష్ణు మహేశ్వరుల త్రిమూర్తి రూపం దత్తాత్రేయుడు
మహాభారతము రామాయణమున ప్రస్తుతించిన దైవ స్వరూపుడు అథర్వణ వేద అంశముగా దత్తాత్రేయ ఉపనిషత్తులో మోక్ష సాధనకు ఉపకరించిన శిశురూపునిగా వర్ణితుడు. సర్వమంత్రస్వరూపాయ సర్వయంత్రస్వరూపాయ సర్వతంత్రస్వరూపాయ సర్వసిద్ధిప్రదాతాయ సర్వమంత్రస్వరూపాయ సర్వయంత్రస్వరూపాయ. దుష్ట శిక్షణ శిష్ట రక్షణకు శ్రీ మహావిష్ణు అవతరణములు విధి నిర్వహణానంతరము పరిసమాప్తమగు శరణములు దత్తాత్రేయుని అవతారం కార్యాచరణం ప్రత్యేకం జ్ఞాన వైరాగ్య ఆధ్యాత్మికముగ మనుజులున్నదే పరమార్థం. సర్వమంత్రస్వరూపాయ సర్వయంత్రస్వరూపాయ సర్వతంత్రస్వరూపాయ సర్వసిద్ధిప్రదాతాయ సర్వమంత్రస్వరూపాయ సర్వయంత్రస్వరూపాయ. అంబరీషుడను రాజు పూర్వము హరిచింతనము అతిథి సేవలతో ఏకాదశి వ్రతమాచరించగా తూర్వాసుండట కరుదెంచే ద్వాదశ తిథికొక ఘడియ ముందుగా అరుదెంచిన దూర్వాసుని కొలిచి అనుష్ఠానము పూర్తి చేసుకొని శీఘ్రమే రమ్మని ఆహ్వానించే. సర్వమంత్రస్వరూపాయ సర్వయంత్రస్వరూపాయ సర్వతంత్రస్వరూపాయ సర్వసిద్ధిప్రదాతాయ సర్వమంత్రస్వరూపాయ సర్వయంత్రస్వరూపాయ. పారణ సమయం మీరుతున్నను మహర్షి ఎంతకు రాకుండుటచే వ్రతభంగమును అతిథి అలక్ష్యము సేయకుండ తీర్థము సేవించెను తిరిగే తెంచెను దూర్వాసముని విషయము తెలిసి క్రోధము చెంది నానాయోనుల జన్మింతువని అంబరీషునకు శాపమొసంగే. సర్వమంత్రస్వరూపాయ సర్వయంత్రస్వరూపాయ సర్వతంత్రస్వరూపాయ సర్వసిద్ధిప్రదాతాయ సర్వమంత్రస్వరూపాయ సర్వయంత్రస్వరూపాయ. భీతి చెందిన అంబరీషుడు మహావిష్ణుని శరణు వేడగా శ్రీహరి అంతట సాక్షాత్కరించి భక్తుని రక్షణగా తా నిలిచే. ముని శాపము వ్యర్థముగానీక హరియే దానిని ప్రతిగ్రహించి అవతారములను ఎత్తి ధాత్రిలో లోకోపకారం గావించే. సర్వమంత్రస్వరూపాయ సర్వయంత్రస్వరూపాయ సర్వతంత్రస్వరూపాయ సర్వసిద్ధిప్రదాతాయ సర్వమంత్రస్వరూపాయ సర్వయంత్రస్వరూపాయ. అత్రి మహాముని అర్ధాంగి అనసూయ
అనసూయ ఒక మహాపతివ్రతని సతులతోనున్న త్రిమూర్తుల ముందు నారదుడొక పరిప్రశంసించెను. అంతట ముగ్గురు దేవేరులను ఈర్ష చెంది అనసూయాదేవి పాతివ్రత్యము తగ్గించమని త్రిమూర్తులను ఆకాంక్ష తెలిపిరి. सर्वमन्त्रस्वरूपाय सर्वयन्त्रस्वरूपाय सर्वतन्त्रस्वरूपाय सर्वसिद्धिप्रदाताय सर्वमन्त्रस्वरूपाय सर्वयन्त्रस्वरूपाय త్రిమూర్తులంతట అతిథి వేషమున అత్రి ఆశ్రమముకే తెంచ అనసూయ వారినాహ్వానించి ఆర్ఘ్యపాదాదులర్పించే. ఆకలిగొన్న అతిథులు తాము ఎంత మాత్రము తాళలేమన వడ్డన కచ్చట సిద్ధము చేసి అనసూయ వారినాహ్వానించే. सर्वमन्त्रस्वरूपाय सर्वयन्त्रस्वरूपाय सर्वतन्त्रस्वरूपाय सर्वसिद्धिप्रदाताय सर्वमन्त्रस्वरूपाय सर्वयन्त्रस्वरूपाय అనసూయ కట్టు వస్త్రము విడిచి దిగంబరంగా వడ్డించమని అతిథి రూపమున ఉన్న త్రిమూర్తులు తమ నియమముగా వివరించే. ఆకలిగొన్న అతిథులు మరలిన గ్రహస్థు పుణ్యము పోవునని నగ్నముగా పురుషులు ఎదుటున్నను పాతివ్రత్యము భంగమని. सर्वमन्त्रस्वरूपाय सर्वयन्त्रस्वरूपाय सर्वतन्त्रस्वरूपाय सर्वसिद्धिप्रदाताय सर्वमन्त्रस्वरूपाय सर्वयन्त्रस्वरूपाय పరస్పరముగా విరోధమైన ధర్మముల నడుమ చిక్కించుటకు చూసిన అతిథులు అసామాన్యులని వారి షరతునకు సమ్మతించినది. అత్రి మహర్షి పాదుకలను తన పతిగా తలచి ఆనతి నడిగి వచ్చిన వారు నా బిడ్డలుగా తలచి వడ్డింతునని తెలిపినది. सर्वमन्त्रस्वरूपाय सर्वयन्त्रस्वरूपाय सर्वतन्त्रस्वरूपाय सर्वसिद्धिप्रदाताय सर्वमन्त्रस्वरूपाय सर्वयन्त्रस्वरूपाय మహాపతివ్రత అనసూయ మహిమాన్వితముగ సంకల్పముచే వడ్డించుటకై ఏగునంతలో పసిపిల్లలైరి ముగ్గురును. ఆమె భావనను అనుసరించుచు బాలింతవలే స్తన్యముచ్చినది. వెను వెంటనే తను వస్త్రము ధరించి పసిపిల్లలకు స్తన్యమిచ్చినది. सर्वमन्त्रस्वरूपाय